ప్రేమించే భర్త, అంతగా కరుణించేవాడు. ఎందుకు నేను ద్వేషిస్తున్నాడు? ఏదో పోగొట్టుకున్నావు, సాక్ష్యం ఏదో పోగొట్టుకున్నావేమో. ప్రేమించే భార్య బాగా నువ్వంటే పడి చచ్చిపోయింది. పనికి మాలింది అయితే వేరే సంగతి, పనికి మాలింది కాదు కదా, నువ్వంటే పడి చచ్చిపోయింది. ఎందుకు ఈ మధ్య నీ మీద అంత కోపం వస్తుంది, నీ మీద సరిగా మాట్లాడట్లేదు, నువ్వంటే ఇష్టం లేకుండా పోయింది. ఎందుకో? ఏం జరుగుంటుంది అంటారు? సంథింగ్ ఏదో జరిగింది. ఈ ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చి ఉండొచ్చు. గమనించుకోవాలి. హల్లెలూయా. మీ బాసు, మీ యజమానుడు నిన్ను చాలా చాలా ప్రేమిస్తాడు. ఎందుకు ఈ మధ్య అంటే నీ మాటలోనో నీ నమ్మకత్వంలోనో దెబ్బతిన్నావు. ఊరికే పోదు. ఒకవేళ అపార్థమై చేసుకుంటే యోసేపు లాగా దేవుడు పైకి తీస్తాడు, దానియేలు లాగా దేవుడు పైకి తీస్తాడు. అదే గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే దేవుని దయ ఆ బిడ్డ మీద ఉంటుంది.